ఓవైపు అసంతృప్తి జ్వాలలు, మరోవైపు పార్టీ ఫిరాయింపులు ఆ పార్టీ నేతలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. మరోవైపు ఆ పార్టీలో ఇద్దరి నేతలను ఎందుకు టార్గెట్ చేసుకున్నారు? ఆ పార్టీ వ్యూహాన్నే సొంత పార్టీ నేతలు అమలు చేస్తున్నారా? మేయర్ పదవితో మొదలైనటువంటి చిచ్చు ఇప్పటికీ చల్లారలేదా? ఇంతకీ ఆ పార్టీలో ఏం జరుగుతుంది? వాచ్ ద స్టోరీ. కడప ఒకప్పుడు జగన్ అడ్డా. వైఎస్ చరిష్మాతో కడపలో కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత వైసీపీ జెండా రెపరెపలాడింది. ఆ తర్వాత జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలయ్యింది. సరిగ్గా అదే సమయంలో కలిసికట్టుగా పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు పడుతున్నటువంటి నేపథ్యంలో మేయర్ పదవి ఆ పార్టీలో చిచ్చును రాజేసింది. మేయర్ పదవిపై అనర్హత వేటు పడ్డాక మేయర్ పదవి ఎన్నిక అనివార్యమైంది. ఆ అనివార్యమే ఇప్పుడు ఆ పార్టీలో చిచ్చును రాజేసింది. ఏదైతే మేయర్ పదవి అంటే ఒక రకంగా సురేష్ బాబుకు అవమానం జరిగింది కాబట్టి సురేష్ బాబు వర్గానికే ప్రాధాన్యత ఇస్తారని భావించారు. కానీ వ్యూహాత్మకంగా ఓ వర్గం అడుగులు వేసింది. ఏదైతే మేయర్ సురేష్ బాబు వర్గానికి పదవి దక్కకుండా మోకాలడ్డిందన్నటువంటి ఆరోపణలతో ఒక్కసారిగా ఏదైతే ముగ్గురు మేయర్ పదవిని ఆశించారు, ముగ్గురిలో ఇద్దరు సురేష్ బాబు వర్గంగా ముద్రపడింది. అయితే ఈ క్రమంలో ఒక్కసారిగా ఏదైతే ఆ మేయర్ పదవి వ్యూహాత్మకంగా అడుగులు వేసి జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి వర్గం దక్కించుకుందన్నటువంటి ఆరోపణలు కూడా బలంగా అనిపిస్తున్నాయి. ఇదే వైసీపీ పార్టీలో చిచ్చును రాజేసింది. అప్పటి నుంచి అసంతృప్తితో రగిలిపోతున్నటువంటి మాజీ మేయర్ సురేష్ బాబు వర్గం, అదేవిధంగా మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా వర్గం అసంతృప్తి జ్వాలలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ క్రమంలో ఒక్కసారిగా అవన్నీ సర్దుకొని పోతాయని భావించి ఏదైతే ఎంపీ అవినాష్ రెడ్డి వారి మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నాలు చేశారు. అయితే ఆ సయోధ్య కుదిర్చినటువంటి ప్రయత్నాలు ఫలించినా కూడా కానీ మళ్ళీ పక్కదారి పట్టే పరిస్థితికి దారితీశాయి. ఇందుకు ప్రధాన కారణం ఏదైతే ప్రత్యర్థి పార్టీ వ్యూహాలను సొంత పార్టీ నేతలే అమలు చేస్తున్నటువంటి ఆరోపణలే బలంగా వినిపిస్తున్నాయి. మరోవైపు ఆ ఇద్దరి నేతలను ఆ పార్టీలో ఉన్నటువంటి ప్రత్యర్థి వర్గాలు టార్గెట్ చేసుకున్నాయి. ఏదైతే జిల్లాలో కీలక నేతకు అనుచరుడిగా ముద్రపడినటువంటి ఆ నేత గతంలో రాజకీయ భవిష్యత్తు లేకుండా చేశారు. అదేవిధంగా వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తనను పక్కన పెట్టారన్నటువంటి ఆరోపణల నేపథ్యంలో ఎలాగైనా మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, అదేవిధంగా మాజీ మేయర్ సురేష్ వర్గాలను దెబ్బతీసేందుకు వ్యూహం రచించారన్నటువంటి ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఓవైపు మేయర్ పదవి రవీంద్రనాథ్ రెడ్డి వర్గం చేజిక్కించుకోవడం, మరోవైపు ఇది ఆయనకు బాగా కలిసి వచ్చినట్టుంది. దీంతో ఒక్కసారిగా ఏదైతే ఆ మేయర్ పదవి చేజిక్కించుకున్న తర్వాత ఈ నేత వ్యూహాలను అమలు చేయడం మొదలుపెట్టాడు. ఇందుకోసం టీడీపీ నేతలతో కూడా చేతులు కలిపాడు. ఆ చేతులు కలపడం ఆలస్యం ఇంకేముంది, అటు మాజీ మేయర్ సురేష్ బాబును, అదేవిధంగా మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా వర్గాలను విచ్ఛిన్నం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. వాళ్ళకు సంబంధించినటువంటి వర్గాలను విచ్ఛిన్నం చేసి ఆ తర్వాత రవీంద్రనాథ్ రెడ్డిని ఒక రకంగా కడపలో పోటీ చేసే విధంగా వ్యూహాలను రచించే ప్రయత్నం చేస్తున్నటువంటి విమర్శలు కూడా ప్రధానంగా వినిపిస్తున్నాయి. గత కొంతకాలంగా కడప 1-2 అవుతాయన్నటువంటి ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యం. ఈ నేపథ్యంలో కడప 2లో పోటీ చేయాలని కడప జిల్లా వైసీపీ అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి భావిస్తున్నటువంటి ప్రచారం కూడా జోరుగా సాగింది. అదే సమయంలో కడప 2 అయితే మాత్రం ఖచ్చితంగా తాను కూడా రంగంలో ఉంటానని మాజీ మేయర్ సురేష్ బాబు వర్గం కూడా ప్రచారం జోరుగా సాగిస్తుంది. ఈ క్రమంలో ఒక్కసారిగా వీరి మధ్య విభేదాలు మరింత తారాస్థాయికి చేరుకున్నాయి. నేతలంతా కలిసి ఒక తాటిపై ఉన్న వారి వర్గాలు మాత్రం అసంతృప్తి జ్వాలలతో రగిలిపోతున్నాయి. ఈ క్రమంలోనే ఇదే అదునుగా భావించినటువంటి ఏదైతే రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసినటువంటి నేత టీడీపీ నేతలతో చేతులు కలిపాడు. ఇంకేముంది, ఆ పార్టీలో చిచ్చును రాజేశాడు. ఓవైపు పార్టీలో నుంచి
కార్పొరేటర్లు పలువురు పార్టీని ఫిరాయిస్తున్నారంటూ ప్రచారం కూడా జోరుగా సాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరో అంశం ఏదైతే పార్టీ ఫిరాయించడంలో మొత్తం మీద చూసుకుంటే మాత్రం ఇటీవల కాలంలో ఇద్దరు నాగేంద్ర మరొక మైనారిటీ నేత కూడా పార్టీని వీడి టీడీపీలో చేరిపోయారు. వీరంతా కూడా జిల్లా నేతకు కీలకంగా వ్యవహరించినటువంటి వారే. మరోవైపు 8 మంది కార్పొరేటర్లు కూడా ఇప్పటికే వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ఈ క్రమంలో దాదాపు 15 మంది కార్పొరేటర్లు కూడా టీడీపీ వైపు చూస్తున్నారన్నటువంటి ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. అయితే ఒకసారిగా 3 మైనారిటీ నేతలు, అదేవిధంగా ఒక బలిజ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేత, 3 రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలు, అదేవిధంగా 3 బీసీ నేతలు కూడా పార్టీని వీడి టీడీపీ కండువా కప్పుకోపోతున్నారంటూ కూడా ప్రచారం జోరుగా సాగుతుంది. ఇందుకు ప్రధాన కారణం ఏదైతే గతంలో రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసినటువంటి ఆ నేతే ఇక్కడ వ్యూహాత్మకంగా అడుగులు వేసి ఏదైతే టీడీపీతో చేతులు కలిపి వైసీపీని దెబ్బతీసేందుకు కుట్రలు చేస్తున్నారు. అంటే వైసీపీ అంటే ఆ ఇద్దరి నేతల వర్గాలను విచ్ఛిన్నం చేయాలన్నదే ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారన్నటువంటి ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఒక్కసారిగా ఏదైతే మేయర్ పదవితో మొదలైనటువంటి చిచ్చు మరింత అగ్గికి ఆజ్యం పోసినట్టు అయ్యింది. దీంతో ఒక్కసారిగా నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలో ఒక్కసారిగా రవీంద్రనాథ్ రెడ్డి ఏదైతే వ్యతిరేక వర్గం ఉన్నటువంటి వారిని పిలిచి బుజ్జగించే ప్రయత్నం చేశారు. తనకు వర్గాలు లేవు, కేవలం ఒకే ఒక వర్గం, అది కూడా జగన్ వర్గమే అంటూ తాను భవిష్యత్తులో కూడా కడప 2లో పోటీ చేయాలన్నటువంటి భావన తనకు లేదంటూ కూడా ఆయన ప్రత్యర్థి వర్గానికి సంబంధించినటువంటి వారికి విశదీకరించినట్టు చెప్తుంది. అయితే ఈ క్రమంలో ఒక్కసారిగా ఇక్కడ ప్రధానంగా మేయర్గా ఎన్నికైనటువంటి పాకా సురేష్ తెలుగుదేశం పార్టీ అజెండాను అమలు చేస్తున్నటువంటి ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఏదైతే పీపీపీ విధానానికి అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా వైసీపీ పార్టీ వ్యతిరేకిస్తూ వస్తుంది. ఈ క్రమంలో ఒక్కసారిగా కడప నగరంలో 100 కోట్ల రూపాయలు విలువ చేసే నేక్నాం కళాక్షేత్రం, అదేవిధంగా అంబేద్కర్ భవన్, పాత మున్సిపల్ కార్యాలయం, వైఎస్ఆర్ ఆడిటోరియం, ఈ 4 ఆస్తులను పీపీపీ విధానంలో ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టాలన్నటువంటి యోచనలో ఉన్నట్టు కూడా తెలిసి ఆ తర్వాత ఈ అంశాన్ని అజెండాలో చేర్చారు. అసలు అజెండాలో ఈ అంశాన్ని చేర్చడాన్ని అటు వైసీపీ కార్పొరేటర్లే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. అజెండాలో ఈ అంశాలు చేర్చడానికి ప్రధాన కారణం టీడీపీలో కొందరు కీలక నేతలే మధ్య ఒప్పందం కుదుర్చుకున్నారన్నటువంటి ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఒకసారి అజెండాలో చేర్చేటువంటి అంశాన్ని కూడా తొలుత కమిషనర్ మేయర్తో చర్చిస్తారు, ఆ తర్వాత అజెండాలో పొందుపరుస్తారన్నటువంటిది కొంత బలంగా వాదనలు వినిపిస్తున్నాయి. అయితే మేయర్ పాకా సురేష్ మాత్రం తనకు ఎలాంటి సంబంధం లేదు, అజెండాలో చేర్చిన అంశాలు నాకు సంబంధం లేదన్నటువంటి విషయాన్ని కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు టీడీపీ కూడా ఇక వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. ఏదైతే అజెండాలో చేర్చే అంశాలు మాకేం సంబంధం అంటూ కూడా వైసీపీ శ్రేణులు చేస్తున్నటువంటి ఆరోపణలు తిప్పికొట్టింది. అంటే ఒక రకంగా ఏదైతే కార్పొరేషన్కు సంబంధించినటువంటి అజెండాలో చర్చించే అంశాల్లో పొందుపరిచిన దాంట్లో మేయర్ పాకా సురేష్ దే తప్పన్న విషయం స్పష్టమవుతుంది. అయితే ఈ క్రమంలో ఒక్కసారిగా ఏదైతే పీపీపీ విధానానికి వైసీపీ వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తున్నామంటూ పలువురు కార్పొరేటర్లు చెప్పినా కూడా మరోమారి కమిటీని వేయడంపై పలు విమర్శలకు దారితీస్తున్నాయి. ఇక్కడ ప్రధానంగా సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని పీపీపీ విధానంలో తీసుకురావాలన్నదే, అందుకోసం ఓ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. అయితే ఆ కమిటీలో ఓ కార్పొరేటర్ రాజీనామా కూడా చేసినట్టుంది. ఏదే కమిటీలో సభ్యునిగా నేను కొనసాగలేనట్టు కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. ఒకవైపు పీపీపీ విధానానికి వ్యతిరేకం అంటూనే మరోవైపు పీపీపీ విధానానికి కమిటీల నియామకం చేశారంటే లోకాయిపారి ఒప్పందాలు జరిగాయి. టీడీపీ ఏదైతే అజెండా తెస్తుందో ఆ అజెండాలనే వైసీపీలో ఉన్నటువంటి పాలకవర్గం అమలు చేస్తున్నటువంటి విమర్శలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అయితే ఒక రకంగా మేయర్ పాకా సురేష్ మేయర్గా బాధ్యతలు స్వీకరించారా, పలు విమర్శలకు దారితీస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఓవైపు పార్టీలో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరుకున్న నేపథ్యం, మరోవైపు మేయర్ వ్యవహార శైలి ఆ పార్టీలో నేతలను కూడా ఉక్కిరి బిచ్చికిరి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఏదైతే
మాజీ మేయర్ సురేష్ బాబు వర్గం కావచ్చు, అదేవిధంగా మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా కావచ్చు. ఈ రెండు వర్గాలు కూడా ఎలాగైనా వీరిని అంటే భవిష్యత్తులో వీరికి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయాలన్నదే ఓ నేత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఆ అడుగులో భాగంగానే ఇప్పుడు టీడీపీ నేతలతో చేతులు కలిపి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ వారిని ఇద్దరిని కూడా దెబ్బతీసేయాలన్నటువంటి యోచనలో ఉన్నటువంటి ఆ నేత జిల్లాలో ఉన్నటువంటి ఓ కీలక నేతకి అనుచరుడిగా కూడా ఉన్నట్లు సమాచారం. అయితే ఆ నేత వ్యూహాత్మకంగా వేస్తున్నటువంటి అడుగులు చివరికి వైసీపీ పార్టీకే బీటలు వారేటువంటి పరిస్థితికి దారితీసేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, అదేవిధంగా టీడీపీ అజెండానే అమలు చేస్తున్నటువంటి వైసీపీ పాలక వర్గంపై ఎలాంటి చర్యలు తీసుకుంటుంది రాబోయే రోజుల్లో. అంటే మార్చి 17 నాటికి పాలక వర్గానికి కూడా పూర్తిగా ఏదైతే పూర్తి కాలం అయిపోతుంది కాబట్టి, కాలం పూర్తి అవుతుంది కాబట్టి ఈ తరుణంలో తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా పలు విమర్శలకు దారితీసిన నేపథ్యం కాబట్టి, అదేవిధంగా పీపీ విధానంతో ఏదైతే అమలు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారో వీటిని ఎలా తిప్పికొడతారో, అదేవిధంగా ఏదైతే ఆ ఇద్దరు నేతలను టార్గెట్ చేసుకొని వారిద్దరిని బలహీనపరచాలన్నటువంటి వ్యూహంతో వేస్తున్నటువంటి ఎత్తుల కారణంగా పార్టీకే బీటలు వారే పరిస్థితి ఉన్న నేపథ్యం కాబట్టి ఈ వ్యవహారంలో ఎంపీ అవినాష్ రెడ్డి, అదేవిధంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎలాంటి ఎత్తులు వేస్తారో వేచి చూడాల్సిందే. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV కడప నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.